ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి మోహన్ సాయి బజాజ్ షోరూమ్. ప్రెజెంట్ ఈ షోరూమ్ లో బజాజ్ వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీలో ఎవరికైనా బజాజ్ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ పల్సర్ 220F ఈ బైక్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బైక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% వరకు పల్సర్ 150 ట్విన్ డిస్క్ బైకే, రిమైనింగ్ 30% చేంజ్ అవుతుంది అనమాట. ఇంజిన్ ఫేరింగ్ వైజ్ మాట్లాడుకుందాం కంప్లీట్గా. మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. రియాలిటీలో రెడ్ కలరు, ఈ బ్లూ కలర్ బాగా ఫేమస్ అనమాట. ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది అంతగా బాగోదు రియాలిటీలో చూడడానికి. పర్సనల్గా నాకు ఈ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. 150లోని 220లోను ఈ బ్లూ కలర్ చూడటానికి చాలా బాగుంటుంది. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఓన్లీ సింగిల్ మోడల్లో ఉంది, ఇంకా వేరే మోడల్స్ అయితే ఏమీ లేవు. ఫైనల్గా లుక్స్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అనమాట 200cc సెగ్మెంట్లో. ఈ పల్సర్ 220Fకి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఆల్రెడీ ఒకసారి డిస్కంటిన్యూ అయితే మళ్ళీ రీలాంచ్ అయితే చేశారు. సో లుకింగ్ వైజ్ వంక పెట్టాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అనమాట. మెయిన్గా ఈ లుక్స్ వల్ల ఈ వెహికల్ అనేది బాగా ఫేమస్ అయితే అయింది. పర్సనల్లీ నాకు కూడా ఈ 220F వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ అనమాట. సో ఇది ఓవరాల్గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, హెడ్ లైట్ డిజైన్ ఒక ర్యాబిట్ ఫేస్ ఎలా ఉంటుందో అలా డిజైన్ అయితే చేశారు. ఇక్కడ ఐ షేప్లో పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇవి బల్బే. అలానే మిడిల్లో ప్రొజెక్టర్ హాలోజన్ ల్యాంప్స్ ఇచ్చారు. రియాలిటీలో నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ చాలా బాగుంటుంది. ఎల్ఈడి లైట్ కాకపోయినా సరే నైట్ టైం ఇంటెన్సిటీ కానీ విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో చాలా బాగుంటుంది నైట్ టైం హెడ్ లైట్ విజిబిలిటీ అనేది. పర్సనల్గా నేను 220F యూజ్ చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. అలానే లైట్కి సైడ్స్ ఏ టైప్ గ్రిల్ అయితే చూడొచ్చు డిజైన్ వైజ్. అలానే ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఇచ్చారు, అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వవు. అలానే ఇవి కూడా బల్బే, హజార్ లైట్స్ అయితే ఇవ్వలేదు, అదొకటి మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా మిర్రర్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, వీటి క్వాలిటీ బాగుంటుంది. జనరల్గా 220F బైక్లో మిర్రర్స్ ఎవరు యూజ్ చేయరు, ఇలా ఫోల్డ్ చేసే ఉంచుతారు. లుకింగ్ వైజ్ చూడటానికి బాగుంటుంది మిర్రర్స్ ఫోల్డ్ అయి ఉంటే. అలానే ట్రాన్స్పరెంట్ వైజర్ ఇచ్చారు పెద్దగా, కింద బజాజ్ 3D లోగో చూడొచ్చు. అలానే ఇంకా సైడ్స్ గ్రాఫిక్స్ ఇచ్చారు బ్లూ కలర్లో. ఫైనల్గా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన సస్పెన్షన్ అనమాట. రియాలిటీలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ లో ఫైబర్ ఫెండర్ ఇచ్చారు, దీనిపైన కార్బన్ టైప్ టెక్స్చర్ చూడొచ్చు. ఇంకా టైర్ ప్రొఫైల్ వైజ్ ఫ్రంట్ లో 90/90 17" ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అలానే అలవిల్ డిజైన్ వైజ్ 6 spoke అలవిల్స్ ఇచ్చారు, చూడటానికి సింపుల్ గా బాగున్నాయి. వీటిపైన బ్లూ కలర్ లో వీల్ స్ట్రైప్స్ ఇచ్చారు. అలానే ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 280mm డిస్క్ ఉంది, సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. సో డ్యూయల్ ఛానల్ అప్డేట్ చేస్తే బాగుంటుంది ఈ వెహికల్ ని, బట్ వీళ్ళు ఇంకా స్టిల్ సింగిల్ ఛానల్ ABS ఇచ్చారు. అలానే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంటుంది వెహికల్లో. ఎండ్యూరెన్స్ కంపెనీ అనేది మంచి కంపెనీ అనమాట. సో పర్ఫార్మెన్స్ అనేది మంచిగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 stroke 2 valves ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ 220cc OBD2B SOHC DTSI ఇంజిన్ బైక్లో అయితే ఉంది. పవర్ ఏమో 20.11 bhp at the rate 8500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 18.55 Nm at the rate 7000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. 5 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇంజిన్ డీటెయిల్స్ చూసి తక్కువ అంచనా అయితే వేయొద్దు. ఈ బైక్ ఈజీగా 150 దాకా అయితే వెళ్ళిపోతుంది అనమాట. 200cc ఏ బైక్ అయినా సరే ఈ 220F కాంపిటీషన్ అయితే ఇవ్వగలదు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఏంటంటే డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, అలానే లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా స్మూత్గానే ఉంది, నేను రైడ్ అయితే చేశాను. కానీ ఇందులో మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. స్లోగా పికప్ అనేది పుల్అప్ అవుతుంది అనమాట ఈ వెహికల్లో. సో ఇదన్నమాట ఇంజిన్ గురించి. డైలీ రైడ్స్కి, లాంగ్ రైడ్స్కి హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. చెప్పే కదా టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, వెహికల్లో బాగుంటుంది. ఈజీగా వేరే 200cc బైక్స్కి కాంపిటీషన్ అయితే ఇవ్వగలదు. నెక్స్ట్ ఇంకా ఇంజిన్కి సేఫ్టీగా అండర్ బెల్లీ గార్డ్ ఇచ్చారు, దీనిపైన గ్రాఫిక్స్ చూడొచ్చు. సెంటర్ స్టాండ్ కూడా ఉంది ఇన్బిల్ట్గా.
చైన్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకు బాగా యూజ్ అవుతుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేయడం జరిగింది. రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది, పిలియన్కి కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ డబుల్ సీట్స్ ఉంటాయి. ఈజీగా ఈ వెహికల్ మీద ముగ్గురు అయితే పట్టేస్తారు, అంత పెద్దగా ఉంటుంది అనమాట సీట్ అనేది. కంఫర్టబుల్గా మీరు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రైడర్కి సీట్ కుషనింగ్ బాగుంది, సీట్ కూడా స్పేషియస్గా ఉంది. పిలియన్ సీట్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. స్టైలిష్ సీట్ గ్యాబ్రల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. అలానే సీట్ ప్యానల్స్ పైన 220F అని స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. సో చాలా తక్కువ బైక్స్ ఉంటాయి అనమాట, అటు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండి స్పోర్టియర్ సైడ్ ఉండి ఫ్యామిలీకి కూడా సెట్ అయ్యే విధంగా. సో టోటల్గా ఈ కాంబినేషన్లో 220F అనేది ముందైతే ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టేల్ లైట్ హోల్డ్ అవడానికి ప్యానల్ లోపల కొన్ని హుక్స్ అయితే ఉంటాయి, ప్లాస్టిక్ టైపు. సో మీరు త్రిబుల్ రైడింగ్ చేసినా, వెయిట్ ఎక్కువ పెట్టి రైడ్ చేసినా, బ్యాక్ సైడ్ గతుకుల్లో రైడ్ చేసినా కొంచెం ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ హుక్స్ అనేవి బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ నుండి ఇరిటేషన్ సౌండ్ అనేది వస్తుంది. సో అదొకటి జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. వాటర్ క్యాన్స్ లాంటివి కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే మెటల్ ట్యాంక్ కాబట్టి. ఇక్కడ ట్యాంక్ ప్యాడ్ ఇచ్చారు, అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంది. అలానే సైడ్స్ కూడా గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. పల్సర్ అని 3D లోగోస్ ఇచ్చారు. E20 పెట్రోల్ కూడా ఈ బైక్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కాబట్టి అంత కంఫర్ట్ ఉండదు అని మీరు ఫీల్ అయితే అవ్వచ్చు, బట్ రియాలిటీలో కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్లింగ్ వైజ్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఫ్రంట్లో ఉన్నాయి. ఇక్కడ మోడ్ బటన్ ఉంది, కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, అలానే హార్న్ బటన్ ఇచ్చారు. ఈ స్విచెస్లో బ్యాక్ లైట్ కూడా ఉంటుంది, సో నైట్ టైం చూడడానికి బాగుంటుంది అనమాట బ్యాక్ లైట్ ఉంటే. అలానే స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగున్నాయి. అలానే ఇంకా కన్సోల్కి పక్కన టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, USB అనమాట. ఫ్యూచర్లో అయినా సరే టైప్ సికి అప్డేట్ చేస్తే బాగుంటుంది. సో ఛార్జింగ్ సాకెట్ ఉంది కాబట్టి బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్లో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది, నావిగేషన్ కూడా చూపిస్తుంది. అలానే ఇంకా రెగ్యులర్గా ఉండే టైము, సర్వీస్ ఇండికేషన్, RPM మీటర్, స్పీడ్, ఫ్యూల్ గేజ్, ఓడాండ్ ట్రిప్ మీటర్స్, కొన్ని ఇండికేషన్ లైట్స్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ మైనస్ ఏంటంటే గేర్ ఇండికేటర్ లేదు, అదొకటి ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో కొంచెం తక్కువ ఉంది, మరీ అసలు కనిపించదు అని కాదు, కానీ విజిబిలిటీ వైజ్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట డే టైంలో. సో ఫ్యూచర్లో దీన్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో డ్యూయల్ హార్న్స్ ఉన్నాయి. హార్న్ సౌండ్ కూడా లౌడ్గా ఉంటుంది, ఒకసారి వినండి. ఇంకా ఈ బైక్ క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి, వీటి క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే బైక్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. 220F ఎగ్జాస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట, చూడటానికి ఫుల్ మ్యాటీ కలర్లో ఉంది. సౌండ్ ఒకసారి వినండి. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ 230mm డిస్క్ ఇచ్చారు. ABS ఉండదు, RLP సెన్సార్ ఉంటుంది. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. సో మీరు హై స్పీడ్లో సడన్గా హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది లిఫ్ట్ అవ్వకుండా ఇది యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 120/80 17 ఇంచ్ టైర్ ఇచ్చారు, కొంచెం పెద్దగా ఉందన్నమాట టైర్ అనేది. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది, ఈ వెహికల్లో స్ప్లిట్ LED టైల్ లైట్ ఇచ్చారు. కింద నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్ది టైల్ సెక్షన్ చూడటానికి ఎలా అయితే ఉంది. అలానే బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ని యూజ్ చేశారు. ఓపెన్ చైన్ ఉంది, రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ పైన కూడా కార్బన్ టైప్ టెక్స్చర్ చూడొచ్చు. ఇంకా ఈ ఫ్రంట్ ఫేరింగ్స్ పైన 220 అని చెప్పి పెద్దగా మెన్షనింగ్ చేశారు. గ్రిల్ టైప్ డిజైన్స్ చూడొచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో గ్రాఫిక్స్ చూడటానికి సింపుల్గా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 15 లీటర్స్ ఇచ్చారు బ్రో. చాలా అంటే చాలా ఎక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మీరు 40 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డీసెంట్గా రైడ్ చేసుకుంటే. అలానే వెహికల్ టోటల్ వెయిట్ 160 kgs ఉంది.
పర్లేదు, రియల్ టైంలో మేనేజబుల్గా ఉంటుంది వెయిట్ అనేది. సీటీ హైట్ కూడా 795 mm ఇచ్చారు, కొంచెం తక్కువే అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165 mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫైనల్గా ప్రైస్ వైజ్ 1,70,000 ప్రైస్లో వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రిచ్ బాగుంటుంది. వెహికల్కి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ బాగుంటుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గానే ఉంటుంది, మరీ ఎక్కువైతే ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పల్సర్ 220F బైక్ గురించి. ఈ వెహికల్ లుక్స్ చూడటానికి బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, డీసెంట్ మైలేజ్ ఉంది, మెయింటెనెన్స్ మేనేజబుల్గా ఉంది, ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ బాగుంటుంది, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. అలానే డైలీ కమ్యూటింగ్కి లాంగ్ రైడ్స్ కూడా హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుందన్నమాట. సో ఈ కాంబినేషన్లో 220F ఉంది కాబట్టి ఈ 200cc సెగ్మెంట్లో ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ ఫ్యూచర్లో అయినా సరే బ్యాక్ సైడ్ ఏబిఎస్ ఇస్తే మాత్రం వెహికల్ బాగా సక్సెస్ అవుతుంది. ఇంకా కానీ ప్రైస్ అనేది పెరిగిపోతుందని చెప్పి బజాజ్ వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. సో ఓవరాల్గా 220F అనేది మంచి బైకే, కన్సిడర్ చేయొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను తీసుకోమని. షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. హ్యాపీగా మీకు నచ్చితే తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.